ఇది సబ్స్టేషన్ వేరేదో బత్తాయి మార్కెట్ యార్డు రాస్తుంది. ఇక్కడ మన రైతులందరూ వారికి జరిగిన కష్టాలు నష్టాల గురించి మాట్లాడుతున్నారు. 9TV5లో ఈ యొక్క గాథను వినండి. నా పేరు గుండ్రెడ్డి వెంకరెడ్డి. ఈ నెల 6 తారీఖు నాడు ఒడ్లు ఇందులోకి తీసుకొచ్చాను. ప్లస్ మొన్న 4 రోజుల క్రితం మాది ఇప్పటివరకు అవి లారీకి వేయలేదు. అది ఎండకి తరుగుడు పోతే ఇంకా లాస్ కావాల్సి వస్తున్నది. ఇప్పటికే బస్తా 40 కిలోల చొప్పున లెక్క తీసుకోలేక 2 కిలోలు అదనపు పెట్టి 42 కిలోల బస్తాని వేసారు. ఇంకా తరుగుడు కాలని చెప్పేసి ఇంకా తరుగుడు అని తీస్తే రైతు ఇంకా ఏం చేయలేక పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు ఏమన్నా అధికారులు వచ్చారా అంటే ఇంతవరకు మా దృష్టికి వచ్చినట్టుగా కనిపిస్తలేరు. ఈ మిల్లు యాజమాన్యం వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తుంది అనేది గిట్ట తెలియట్లేదు. రైతులకు ఇంతవరకు ఇంత అన్యాయం చేస్తారంటే ఇక ఎవరికి ఏం చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. పొద్దుగాల 5:30కి వచ్చి సాయంత్రం 8-8:30 వరకు ఈ మార్కెట్లోనే పడిగాపులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పుడు గన్ని బ్యాగ్స్ కోసం రైతులు పోయి అక్కడ అడిగితే ఇక్కడ షార్టేజ్ ఉన్నాయి, రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇచ్చినా కానీ అవి ఇప్పుడు అమ్మాలోలు కొంత సీరియల్ లేకున్నా కానీ వాళ్ళు మాయ కొట్టుకొని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మాయ ఉన్నాయండి అమ్మాలి వాళ్ళు. అట్లా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు తీసేసుకుంటారు అన్నట్టుగా మిల్లు వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే అంచనా ఇప్పుడు దాన్ని మరి మీరు అది అడగాలి కదా, మిల్లు వాళ్ళు తీసేయాల్సిన అవసరం లేదు. రెస్పాన్స్ లేదు, ఎవరు లేరు ఇంతవరకు. మీరు ఇప్పుడు రైతులందరూ అడగొచ్చు కదా, ఒక్కరిద్దరంటే. ఏజెన్సీ వచ్చి అధికారులు వచ్చినా మాకు తెలియదు, వాళ్ళు మిల్లు వాళ్ళు దించుకోవట్లేరు అని వాళ్ళు అన్నారు. మేము ఎక్కడి నుంచి భరించామని వాళ్ళు. భరించడం అంటే ఇప్పుడు రైతు ద్వారా కూడా లేదు కదా మీకు. ప్లస్ ఏం అనలేకపోతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులని ఇప్పుడు మేము కోసుకొచ్చి ఈ నెల 6 తారీఖు కోసుకొచ్చినాం. మొన్న అయిపోయింది, 3 డేస్ బ్యాక్ కాంట అయిపోయింది. ఇప్పటి వరకు కాంట కావట్లేదు. ఈ సెంటర్కు ఎవరైనా అధికారులు వచ్చారా ఇప్పటి వరకు? ఏం చెప్పారు? ఇది వాళ్ళు చేసే ఒక టెక్నికల్ కాబట్టి దాన్ని బట్టి పర్సంటేజ్ బట్టి తీసేయాలి. అల్ల నూక శాతం ఎక్కువ వస్తున్నదని వాళ్ళు అధికారులకు వాళ్ళు చూపించారు, మిల్లు వాళ్ళు. దాని పర్సంటేజ్ బట్టి ఇట్లా కొట్టిస్తారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఇక్కడ దాదాపు ఎంతమంది ఉంటాయి ఇక్కడ? ఇక్కడ మినిమం 300. ఆ 300 మంది మీరు అందరూ మరి ఒక స్ట్రైక్ లాగా చేయొచ్చు కదా, నష్టపోతుంది కాబట్టి. ఎవరు ఉమ్మడిగా ఉండట్లేరు. ఉమ్మడిగా లేకపోతే ఇట్లా నష్టపోతారు. మరి ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇన్ని చాలా మంది చాలా ఉన్నాయి కదా కుప్పలు. ఎర్రటెండల ఈ రైతులు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ నీళ్లు లేవు వాళ్ళకు. నీళ్లు కూడా ఒక క్యాను 40 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు. ఒక వాటర్ సప్లై అన్నా లేదు, ఏది లేదు. గవర్నమెంట్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళకి గన్నీ బ్యాగ్స్ ఇవ్వడానికి ఇంత లేట్ చేస్తుంటే అచానక్ ఒకవేళ వర్షం వచ్చిందంటే ఇన్ని 1000 క్వింటాల 1000 కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. 1000 క్వింటాల వడ్లు నీళ్ల పాలవుతాయి. ఇది మొత్తం మార్కెట్ యార్డ్ కూడా మొత్తం మట్టే ఉంది, కానీ ఏమన్నా సరి చేసలేదు. రైతులను ఆదుకునే ప్రభుత్వమే లేకుండా పోయింది. రైతు ఎంత కష్టపడే మొత్తం సంవత్సరం కూడా మొత్తం కూడా ఎండల వానల తడిచి పనిచేసి సంపాదిస్తుంటే తిండి లేనిది ఎవడు బతకలేడు. అలాంటి తిండికి ఇచ్చే రైతుకును ఆదుకోకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇట్లా తమాషా చూస్తున్నది. పాపం వీళ్ళంతా ఎంత ఎండల ఎంత విపరీతమైన ఎంత ఎండ. ఆ ఎండకు మనమైతే నాలాంటి దానికైతే మొత్తం ఎండ దెబ్బ కొడుతుంది. వీళ్ళు బగ్గడిగా పాపం ఎండల్ని పనిచేసి వానల్ని పనిచేయడం వలన అంత తట్టుకోగలుగుతున్నారు. అయినా సరే ఒక మానవత్వంతో వీళ్ళకు తొందరగా సమస్య పరిష్కరించాలని నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నా. తొందరగా గన్నీ బ్యాగ్స్ ఇప్పించేసి వాళ్ళు ఇప్పుడు దోపిడీ చేసే ఈ మిల్లర్స్ను కూడా కొంచెము కంట్రోల్ చేయాలి. వాళ్ళు లక్షలు కోట్లు తీసుకొని వాళ్ళు అంతా అవినీతి చేస్తున్నారు. అందుకొరకు రైతులను ఆదుకునే నాదుడే లేకుండా పోయిండు. కానీ గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలి వీళ్ళందరినీ. ఇక్కడ ఒక్క దగ్గరనే ఇంత ఉందంటే మొత్తం రాష్ట్రంలో ఎన్ని కోట్ల కోట్ల టన్నుల వడ్లు అట్లా పోయినాయి. అందుకొరకు గవర్నమెంట్ అయినా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మిల్లర్స్కు డైరెక్షన్స్ ఇవ్వాలి. వెంటనే గన్ని బ్యాగ్స్ తెచ్చి, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అచానక్ వర్షం వచ్చి
అన్ని వడ్లన్నీ నీళ్ళల్లో తడిచిపోయినాయి. ఈ మట్టిలో నుండి తీయడం కూడా కష్టం. ఒకవేళ వర్షం ఎప్పుడొస్తో కూడా తెలియదు. అందుకొరకు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలి. వీళ్ళు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను నీళ్ల పాలు కాకుండా, ఏది నష్టం కాకుండా వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ వడ్లన్నీ వెంటనే కొనాలి. ఎక్కడెక్కడ ఉండిపోయినాయో ఒక్కసారి దృష్టి సారించాలి గవర్నమెంట్. గవర్నమెంట్ రైతులు ఓటేంది గెలిచినరా? రేపు మనకు తిండి కావాలంటే రైతు బతుకుండాలి. అలాంటి రైతుని చంపేసినాక ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? అందుకొరకు నేను రేవంత్ రెడ్డిని, అక్కడ మోడీని వెంటనే డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ 4-5 రోజులల్లా ఇదంతా డిస్పోజ్ కాకుంటే రైతులందరితో పెద్ద ఎత్తున ధర్నా చేపిస్తా. నమస్తే. ఎందుకంటే 48 డిగ్రీలు ఎండ చూపెడుతుంది. ఈ రైతులు ఈ ఎండకు నువ్వాడి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ కదా. గవర్నమెంట్ తక్షణమే వీళ్ళని ఈ ఒడ్లు ఉన్న మ్యాచర్ లేకుండా తక్షణమే మిల్లులకు తరలించాలి. కానీ ఇక్కడ ఉన్న మిల్లర్లు కూడా ఆ కోతలు ఆ పర్సంటేజ్ రాలేదని, మిల్లు మన నూక వస్తుందని, పర్సంటేజ్ లేదని, అవన్నీ మ్యాచర్ చక్కగా లేదని వాళ్ళని ఒడ్లని మొత్తం కింది మీద చేస్తారు. అలాంటివి లేకుండా ఇక్కడ ఎస్ఎల్బీసీలో ఉన్న ఈ వరి ధాన్యం ఖచ్చితంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణమే తరలించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.